నిషి మీనంతో ఫోన్ మాట్లాడుతుండగా జేడి కేడి పక్క నుండి వింటూ ఉంటారు. నిషి మీనంతో నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను నీతో కలిసి పని చేయను, నీతో చేతులు కలిపను అని చెప్పాక కూడా మా వదినని, తన పాప కీర్తిని ఎందుకు కిడ్నాప్ చేశావు అని నిలదీస్తూ ఉంటుంది మీనన్ని నిషి. ఆ మాటలు విన్న జగదాత్రి కేదార్ షాక్ అవుతారు. నువ్వేం చేసినా ఏది చేసినా కూడా నేను కానీ మా ఆయన కానీ నీకోసం పని చెయ్యం అని నిషి తెగేసి చెప్పేస్తుంది. దాంతో జగదాత్రి కేదార్ నిషి మాటలని నమ్ముతారు. కేదార్ జగదాత్రితో ఇదేంటి దాత్రి నిషి ఇలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటాడు. నిషి మీనంతో చేతులు కలిపింది అని అనుకుంటే నిషి నేను నీతో చేతులు కలపను, నువ్వేం చేస్తావో చేసుకో అని మీనన్కే వార్నింగ్ ఇస్తుంది. అసలు మీనంతో చేతులు కలిపిందెవరు అని దాత్రిని కేదార్ అడుగుతుండగా ఆ రోజు రమ్య వాళ్ళకి అబద్ధం చెప్పి మీనన్ని కలవడానికి వెళ్ళింది నేను నీతో చేతులు కలపను అని చెప్పడానికి కావచ్చు అని గెస్ చేస్తూ ఇంతకీ మీనన్కి పని చేస్తుందెవరు అని ఆలోచనలో పడిపోతుంది దాత్రి. మరోవైపు మీనన్ ఒక కార్కి ఎదురుగా అడ్డంగా కార్ పెట్టి ఇలా అంటుంటాడు. హలో లేడీ ఫాక్స్, నీ ఎంట్రీ కోసం ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఇక కారు దిగు అని మీనన్ అనగానే ఒక లేడీ కార్ దిగుతూ ఉంటుంది. ఆ లేడీ ఎవరు? నిషికానా లేదంటే వైజయంతియా? నిషికానే జగదాత్రి కేదార్లని మళ్ళీ బురిడి కొట్టించడానికి అలా మాట్లాడిందా? నిషిక మీనంతో చేతులు కలిపిందని దాత్రి తెలుసుకోగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.